హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మీ రాజు. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు కూడా చెప్తాను. అలాగే ఎవరితో పడితే వాళ్ళతో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకండి, ఓకేనా? అండ్ ఈ వీడియో మొత్తం చూడండి. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. అండ్ ముఖ్యమైనది ఇంకోటి కూడా చెప్తాను. ఇందులో పేర్లు కానీ ఎక్కడ ఆడాడు అనేది కానీ చెప్పను, ఓకేనా? సో ఎందుకంటే అవి చెప్పడం ద్వారా నాకు కూడా సమస్యలు ఎదురవ్వచ్చు. బట్ అందుకే ఆ ఒక్కటి చెప్పను. బట్ స్టోరీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, 2023 ఆగస్టులో బెంగళూరులో ఒక సాధారణ టీ దుకాణం నడిపే వ్యక్తి జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. 4 లక్షలు సేవ్ చేసి గోవాకి వెళ్ళాడు. అక్కడ క్యాసినోలో ఒక రాత్రికిలోనే అతనుకు 25 లక్షలు గెలిచాడు. కానీ ఆ గెలుపు ఆనందం కేవలం కొన్ని రోజులు మాత్రమే నిలిచింది. ఎందుకంటే అతని గెలుపు విషయం తెలిసిన తర్వాత అతని సొంత స్నేహితులే అతనిని పెద్ద షాక్ చేశారు. జూలై 30, 2023 బెంగళూరులో టీ స్టాల్ నడిపే 32 ఏళ్ల వ్యక్తి తన కొంతమంది స్నేహితులతో కలిసి గోవాకి బయలుదేరాడు. సుమారు 4 లక్షలు ఉన్నాయి. ఇది అతని జీవితంలో పెద్ద రిస్క్. గోవాకి వెళ్ళిన తర్వాత ఒక ప్రముఖ ఫ్లోటింగ్ క్యాసినోకి వెళ్ళాడు. ఆగస్టు 1, 2023 రాత్రి అతని క్యాసినోలో పోకర్, ఇతర గేమ్స్ ఆడటం ప్రారంభించాడు. మొదట చిన్నగా గెలిచాడు. కాన్ఫిడెన్స్ పెరిగింది. రిస్క్ కూడా తీసుకున్నాడు. కొన్ని గంటల్లోనే 4 లక్షలు కాస్త 10 లక్షలు అయ్యాయి. 10 లక్షలు కాస్త 18 లక్షలు అయ్యాయి. 25 లక్షలు గెలిచాడు. ఇది అతనికి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అనిపించింది. క్యాసినో అధికారులు ఆ మొత్తం డబ్బును అతని బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశారు. అతను చాలా సంతోషంగా బెంగళూరు తిరిగి వచ్చాడు. ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నాడు. చిన్న హౌస్ కొనాలి, బిజినెస్ పెట్టాలి, ఫ్యామిలీ మంచి చూసుకోవాలి. కానీ అతను చేసిన చిన్న మిస్టేక్ అతని గెలుపు గురించి కొన్ని స్నేహితులకి చెప్పడం. ఆగస్టు 5 లేదా 6, 2023 అతని స్నేహితులు అతనిని బయటకు పిలిచారు. అతను నమ్మి వెళ్ళాడు. అక్కడ అసలు ట్విస్ట్ జరిగింది. అతనిని బలవంతంగా కారులో ఎక్కించి బెంగళూరు అవుట్స్కర్ట్ ప్రాంతాల్లోకి తీసుకెళ్లారు. అతన్ని బెదిరించారు. నీ అకౌంట్లో 25 lakhs ఉన్నాయి, మాకు కూడా షేర్ అవ్వాలి అని ఒత్తిడి చేశారు. ఫీర్లో అతను తన బ్యాంక్ ఖాతా నుంచి 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. 25 లక్షలు గెలుపు, 10 లక్షలు తగ్గిపోయింది. అతని తర్వాత వదిలేశారు. అతను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. కొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కొంత డబ్బు రికవరీ అయినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ సంఘటన ఆగస్టు 10, 2023 పత్రికల్లో ప్రారంభించబడింది. ఈ కథ మనకు చెబుతున్న లీజన్ ఏమిటంటే, క్యాసినోలో బిగ్ విన్ పాసిబుల్, కానీ అది పర్మనెంట్ ఇన్కమ్ కాదు. 90% నష్టపోతారు. బిగ్ మనీ వచ్చినప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యమైనది. అతని గెలుపు కన్నా అతని లైఫ్లో వచ్చిన షాక్ ఎక్కువ గుర్తుండిపోయింది. 4 లక్షలతో వెళ్ళి 20 లక్షలు గెలిచాడు. కానీ కొన్ని రోజుల్లోనే 15 లక్షలు కోల్పోయాడు. లక్ ఒక్కసారి వస్తుంది, కానీ జాగ్రత్తగా ఎప్పుడు అవసరం. క్యాసినోలో ఒక గేమ్ మాత్రమే, లైఫ్ ఒక సీరియస్ రియాలిటీ. ఈ రియల్ స్టోరీ మీ ఒపీనియన్ ఏంటి? క్యాసినో వర్త్ ఇట్ యా, లేక సేఫ్ లైఫ్ బెటరా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, మీ పర్సనల్ విషయాలు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ షేర్ చేయకండి. అవసరం లేనివి మాత్రమే షేర్ చేసుకుంటే బెస్ట్ అని నేను చెప్తాను. ఇప్పుడు దీనికి మీరేమంటారు? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా డైరెక్ట్గా మన టెక్నికల్ రాజు అనే ఛానల్ ఇన్స్టాలో కూడా ఉంది, అక్కడ కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను.